ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాక్స్ హండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రెండో విడత ప్రచారాన్ని చేపట్టామని, వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాలలపై వివక్ష చూపుతున్నాయని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. వర్గీకరణ వల్ల రిజర్వేషన్ల ప్రయోజనం కొద్దిమందికి పరిమితం అవుతుందని, భవిష్యత్తులో రిజర్వేషన్లను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో మాలల ఉనికిని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే తాము ఎస్సీలోని ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఎస్సీలందరినీ ఒకే యూనిటీగా చూడాలని డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ వర్గీకరణపై జరుగుతున్న పరిణామాలను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మాలలే రిజర్వేషన్ను దోచుకున్నారనే ప్రచారం సరైంది కాదని, వర్గీకరణ అంశంపై ప్రజలు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాలలకు అన్యాయం చేస్తుందని ఆరోపించిన ఆయన, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ లేదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పోరాటం ముందు ఏ ప్రభుత్వమైనా వెనక్కి తగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు. మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ద లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ దట్ దెర్ ఈస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా, చట్టాలకి చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా, మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు. మిత్రులారా, ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులారా, మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో